సౌనకాది మహామునులారా, ఈ బుధుడికి ఇలా అనే స్త్రీతో సంగమం వల్ల పురూరవుడు అనే పురుషుడు జన్మించాడు. ఆయన కథ చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏకాంతంగా గడుపుతున్న సమయం అది. ఆ పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తుంది. సనకసనందనాదులు అనే మహామునులు ఆ ఉద్యానవనంలోకి వచ్చారు. ఆ వస్తూ ఉండగా వాళ్ళ తేజస్సుతోటి ఆ ఉద్యానవనం అంతా వెలుగుతూ ఉంది. వాళ్ళకి అకస్మాత్తుగా పార్వతీదేవి పరమేశ్వరులు కనిపించారు. వాళ్ళు కాస్త చిన్న పిల్లల్లాగా ఉంటారు. వారిని చూడగానే పార్వతీదేవికి సిగ్గు ముంచుకొచ్చింది. ఆమె సిగ్గుతో తలదించుకొని ఉంది. వాళ్ళు అది గమనించి తల్లిదండ్రుల్ని చూడకుండా రీతిలో చూశామని భయపడి పరుగు పరుగున అక్కడి నుంచి నారాయణ వనానికి వచ్చి అక్కడ ఉండిపోయారు. సరే, ఈ విధంగా ఉండగా పార్వతీదేవి కోపంతో ఉంటే పరమేశ్వరుడు ఆ పార్వతీదేవిని ఓదారుస్తూ, దేవి, వాళ్ళు సనకసనందనాదులు, నీకు కూడా తెలుసు, వాళ్ళకి ఎలాంటి విషయాల మీద వ్యామోహం ఉండదు కనుక నువ్వు వాళ్ళని ఎలాంటి శాపం ఇయ్యవద్దు. నీకోసం నేను ఈ వనానికి శాపాన్ని ఇస్తున్నాను. ఓ దేవి, ఎవరైతే ఈ వనానికి వస్తారో వాళ్ళందరూ కూడా స్త్రీ రూపంలో దాలుస్తారు. వాళ్ళు మహర్షులైనా, జంతువులైనా, రాజులైనా, ఎవరైనా సరే ఈ వనానికి అడుగు పెట్టగానే వాళ్ళు స్త్రీమూర్తులుగా మారిపోతారు. ఇదే నా శాపం కనుక నువ్వు ఇంకా ఎప్పుడూ కూడా భయపడవలసిన అవసరము లేదు దేవి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవిని ఓదారుస్తాడు. కొంతకాలానికి సుద్యుమ్నుడు అనే రాజు వేటకి బయలుదేరి ఆ వేటలో అన్ని జంతువులను సంహరిస్తూ తన మంత్రితో కూడి ఆనందంగా వేటాడుతూ ఉన్నాడు. ఇంతలోకి ఆ సుద్యుమ్నుడు, ఆ మంత్రి, ఆ భటులందరూ కూడా ఆ వనంలోకి ప్రవేశించారు. ఇంకేముంది, ప్రవేశించిన తర్వాత వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తులుగా మారిపోయారు. అక్కడ వాళ్ళు ఎక్కి ఉన్న గుర్రాలు కూడా ఆడగుర్రాలుగా మారిపోయినాయి. అది గమనించిన సుద్యుమ్నుడు ఎంతగానో ఏడుస్తూ కూర్చున్నాడు. కొన్నాళ్ళకి ఆయన ఇంకా నేను రాజ్యం వెళ్ళలేను, ఆ స్త్రీ రూపంతో బాధపడుతూ ఇంకా రాజ్యానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడే ఒక పన్నసాల నిర్ణయించుకొని అందరితో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇలా ఉండగా స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడు ఇలాగా పేరుగాంచుతూ ఉన్నాడు. చాలా సౌందర్య రాశిగా ఉంది ఆ స్త్రీ. ఒకరోజు ఆ స్త్రీ చెట్టుకి పూలు కోస్తూ ఉండగా ఆమె దగ్గరలో ఈ యొక్క చంద్రుడు తారకు ఆవిర్భవించిన బుధుడు వచ్చి ఆమెని అదే రూపంగా చూస్తున్నాడు. ఆమెను చూడగానే ఆయనకి ఆమె వివాహం చేసుకోవాలనిపించింది. ఆమెకి కూడా ఆ యొక్క బుధుడిని వివాహం చేసుకోవాలనిపించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా చాలా ఆనందంగా ఉన్నాడు. కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి జాతక కర్మలు చేస్తూ ఆ కుమారుడికి
పురూరవసుడని నామకరణం చేశారు. ఆ నామకరణ మహోత్సవానికి వాడు కూడా వచ్చాడు. ఇక ఆ కుమారుడికి నామకరణం అయిపోయిన తర్వాత బుధుడు ఒక పని మీద తన చంద్రలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ వశిష్ఠుడు ఆయన తపశ్శక్తితోటి ఈలకు పూర్వజన్మ వచ్చేట్టుగా చేశాడు. అప్పుడు ఆ ఈల ఆయన పాదాలు పట్టుకొని బోరున ఏడుస్తుంది. స్వామి వశిష్ఠ, గురుదేవ, నా రాజ్యం ఎలా ఉంది, నా రాజ్య ప్రజలు ఎలా ఉన్నారు, నాకు ఇన్నాళ్లకు అది గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చి చాలా బాధగా ఉంది. నాకు ఈ యొక్క స్త్రీ రూపము ఇక పోదా, దానికి ఏ మార్గము లేదా, నీ పాదయాసనే ఉన్నాను, నీ అనుగ్రహంతో నాకు ఈ స్త్రీ రూపాన్ని నుంచి విముక్తినియ్యి అని ఆ వశిష్ఠుడి పాదాల మీద పడి బోరున ఏడుస్తుంది ఇలా. సరే అని ఆ వశిష్ఠుడు తన దివ్య దృష్టితో మొత్తం గ్రహించిన వాడే హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు. అక్కడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్య ఉన్నాడు. ఆ పరమేశ్వరుని చూసిన పరమేశ్వరుని వశిష్ఠుడు అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు పరమేశ్వరుడు వశిష్ఠుడితోటి, ఓ వశిష్ఠ, నీ తపస్సుకు మెచ్చి నీకు నేను వరాన్ని ఇస్తున్నాను. నువ్వు ఎవరి కోసమైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళకి స్త్రీ రూపం పోయి పురుష రూపము వస్తుంది. కానీ ఆ పురుష రూపము ఒక నెల ఉంటుంది, స్త్రీ రూపము ఒక నెల ఉంటుంది. కనుక నా శాపానికి తిరుగులేదు కనుక ఈ వరము అతనికి గొప్ప వరంగా మారుతుంది అని చెప్పి పరమేశ్వరుడు వశిష్ఠుల వారిని దీవించాడు. అప్పటి నుంచి సుధన్యుడు 4 రోజులు పురుషుడుగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండి 4 రోజులు స్త్రీగా అంతఃపురంలోనే ఆ బాలుడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరుగుతూ ఉంటే సుధన్యుడు తన కుమారుడైన పురూరవునికి పట్టాభిషేకం చేసి తను అడవులకి ధ్యానానికి బయలుదేరాడు. అడవుల్లో అమ్మంచి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసే సమయంలో కూడా ఈ సుధన్యుడు ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడుగా మారుతూనే ఉన్నాడు. కొంతకాలం ఆ తపస్సు సాగింది. ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు సింహ వాహనం మీద వచ్చి ఆ సుధన్యుడికి దర్శనమిచ్చింది. అప్పుడు ఆ సుధన్యుడు అమ్మవారిని గొప్పగా స్తుతించాడు. జగన్మాత, త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు, మహర్షులు, మునీశ్వరులే నిన్ను తెలుసుకోలేక మోహ భ్రాంతి పడిపోతుంటే ఇక మానవ మాతల మాట చెప్పాలా? సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నీవే. లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు. సరస్వతీదేవిగా బ్రహ్మకు నీ రాజస్వరూపం మాత్రమే తెలుసు. పార్వతీదేవిగా శివుడికి నీ తామస రూపం మాత్రమే తెలుసు. కానీ నిర్గుణ తత్వం ఎవరికీ తెలియదు. అమ్మా, ఇంత మందమతిని నేనెక్కడ? నీ అమేయ ప్రభావం ఎక్కడ? కరుణామయి కనుక ఈ సేవకుని ఇలా అనుగ్రహించావు. లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాదాల మూలను అర్చిస్తుంటాడు. అశోక వృక్షంలా ఆ పురాణ పురుషుడు నీ పాద తాడంతో పులికించి పుష్పించేలా కోరుకుంటకల దేవానుతుడైన నీ భర్త కామార్తుడై నీ పాదాలపై పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో
ఓంకారం చేస్తుంటావు, తిరస్కరిస్తూ ఉంటావు. ఎప్పుడు మేఘంలా మెరుపులా ఆ నీలమేఘశ్యామని వక్షస్థలం మీదనే కాపురం ఉంటావు. అది నీకు విశాలమైన పర్యంకము. ఇందులో ఇంత ఏముంది? జగదీశ్వరుడే నీకు వాహనమయ్యి నువ్వు కనుక కోపించి మధువైరిని పరిచ్ఛేదిస్తే ఆ శక్తిహీనుడికి నమస్కారం పెట్టేవాడు ఎవడూ ఉండడు. లక్ష్మి వైదొలికితే ఏ పురుషుడు పనైనా ఇంతే కదా. లోకంలో చూడటం లేదు, సుజనమే విడిచిపెడతారు. నిజానికి ఈ బ్రహ్మాదులు పురుషులు కారు. నీ పాదాలకు నమస్కరించే యువతులు. నువ్వే వాళ్ళను మగవాళ్ళను చేశావు. నువ్వు అనంత శక్తివి. ఏమని వర్ణించను, ఎలా వర్ణించను? నువ్వు పురుషుడివా, స్త్రీవా, సగుణవా, నిర్గుణవా, ఏమైనా కానీ నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తినే కోరుకుంటాను, శరణు వేడుకుంటాను. ఈ స్తోత్రాన్ని జగదాంబిక సంతుష్టు అయ్యింది. సుధమ్యునికి సాయుధ్యం అనుగ్రహించింది. మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఆ సుస్థిర పరమపదాన్ని ప్రసాదించింది.